బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారెడ్డి నగర్లో సాయి నివాస్ అపార్ట్మెంట్లో 5వ అంతస్తు నుంచి పడి 13 ఏళ్ల నేపాలీ బాలిక పుష్ప మృతి చెందింది. మృతురాలి తండ్రి ధను బహదూర్ ఆ అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇక సోషల్ మీడియాలో రీల్స్ చిత్రీకరిస్తూ ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడిపోయినట్లు ప్రాథమిక సమాచారం. వీడియోలు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మెడిగో హాస్పిటల్ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. బాలికలు రీల్స్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వ లైవ్ లో అందిస్తారు. సెల్వం, చెప్పండి, అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది? గుడ్ మార్నింగ్ గగన. ఇదైతే చూసుకుంటే నిన్నటి సాయంత్రం రోజున కూడా ఇటు రీల్స్ మత్తులో పడి ఒక 13 ఏళ్ల బాలిక కూడా మృతి చెందినటువంటి ఘటన ఇప్పుడు విషాదం అనుకుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే లాల్ బహదూర్ అని చెప్పని, అదేవిధంగా కాజల్కి జన్మించినటువంటి పుష్ప 13 ఏళ్ల పాప కూడా తిరుపతి మంగళం రోడ్డు సమీపంలో ఉన్నటువంటి మెడిగో హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి సాయి నివాస్ అపార్ట్మెంట్లలో కూడా వీళ్ళు నేపాల్ దేశం నుంచి కూడా వలస వచ్చి ఇక్కడ జీవనాధారం కూడా చేసుకొని అక్కడే వాచ్మ్యాన్ గా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్నటి సాయంత్రం నుంచి కూడా ఎవరైతే ఈ పుష్ప మృతి చెందినటువంటి పుష్ప కూడా కనబడట్లేదండి. తల్లి కూడా తీవ్రంగా కూడా అక్కడంతా పరిసర ప్రాంతాల్లో కూడా వెతికినప్పటికీ 5వ అంతస్తు నుంచి కూడా ఈ రీల్స్ చేస్తూ కూడా ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు కూడా ఇటు తల్లి గుర్తించి వెంటనే తన భర్తకి బహదూర్ కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అపార్ట్మెంట్ నివాసితులు కూడా వెంటనే తిరుపతి అలిపిరి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. వీళ్ళు కూడా పూర్తిగా కూడా అక్కడ ఆ ప్రాంతాన్నంతా కూడా పరిశీలించారు. అంతకు ముందు వరకు కూడా ఆ పాప రీల్స్ చేస్తూ కూడా కనిపించిందని చెప్పి కూడా చాలా మంది కూడా చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా తల్లి కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా పూర్తి విచారణ చేశారు. అయితే రీల్స్ మత్తులో పడే తను ప్రాణాలు కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఆ అమ్మాయి వయసు చూసుకుంటే కూడా 13 ఏళ్ళు మాత్రమే. ఈ 13 ఏళ్ళలోనే ఆ అమ్మాయి రీల్స్ చేయడం కూడా ఇటు అక్కడ ఉన్న వాళ్ళు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే చిన్నపిల్లల దగ్గర కూడా ఫోన్లు ఇచ్చి ఈ విధంగా చేయడం పట్ల ఈ విధంగా ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దీనిపైన కూడా తల్లిదండ్రులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మాత్రం తిరుపతి అలిపిరి పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి విచారణ అయితే కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి మృతదేహాన్ని తిరుపతి హాస్పిటల్ కి తరలించి అక్కడైతే కూడా పోస్ట్ మార్టం నిమిత్తం అనంతరం కూడా ఇటు తల్లిదండ్రులు కూడా అప్పగించున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.